ఇవాళ కొబ్బరి చెట్టుకి మేము సీవీడ్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఇది చేయడం వల్ల కొబ్బరి చెట్టుకి అనుకూలమైనంత బలం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ 15 లీటర్స్ ఆఫ్ స్ప్రేయర్ అయితే తీసేసుకున్నాం అనమాట. దాంతోపాటు ఈ సీవీడ్ సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ సీవీడ్ని మేము ఫస్ట్ లీటర్కి వచ్చి మనం 5 ml యాడ్ చేసుకున్నాం. మొత్తం 50 లీటర్ కాబట్టి 75 ml ఆఫ్ మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం అనమాట. దీంట్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ ఉంటుంది కాబట్టి కొబ్బరి చెట్టు హెల్తీగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన ఈ ఫిల్టర్ వాటర్ అయితే ఈ 15 లీటర్ దాంట్లో పోసి మొత్తం అయితే నింపేసినాం అనమాట. ఫిల్టర్ వాటర్ అంటే కొంచెం క్లీన్గా ఉంటుంది అనేసి దానికోసం యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనికి స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి కొబ్బరి చెట్టు హెల్తీగా పెరగడానికి, అంటే మనకి డ్రౌట్ అంటే ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు లేకపోయినా ఆ డ్రై ల్యాండ్స్లో పెరగడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క రైతులు ఈ మనం సీవీడ్ అనేది స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అంటున్నారు. రూట్ వచ్చి చాలా బలంగా మనకి ఇంకా హెవీగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. స్ట్రెస్ టాలరెంట్గా ఉంటుంది అనేసి అంటున్నారు. అంటే ఎండాకాలంలో మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ చెట్టుకి ఈజీగా పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత బూస్ట్ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్కి బాగుంటుంది అనమాట. దీంట్లో వచ్చి మనకి మైక్రోబేబ్స్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఇది ఫుడ్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. తర్వాత లీఫ్ గ్రీనిష్ అవ్వడానికి అన్ని దానికి అసలు చాలా బెనిఫిట్గా ఉండే ఈ సీవీడ్ని ప్రతి ఒక్క రైతులు స్ప్రేయింగ్ కానీ లేదు రూట్ ఫీడింగ్ ఇస్తే చాలా బలంగా